లక్షల మంది ఇట్లా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మీద మనం ఇంత ఒత్తిడి పెట్టడానికి ఒక ప్రధాన కారణము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన చాలా సభల్లో ఇక తెలంగాణ రాష్ట్రం అంటే వస్తే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈ తర్వాత అవుట్ సోర్సింగ్ ఉండవు, తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడి తర్వాత అప్పుడు ఇంకా సార్ తెలంగాణలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అసలే ఉండదు అనేటువంటి ఒక మాట చాలా గట్టిగా చెప్పాడు. నాకు కూడా కొంత విశ్వాసం ఏర్పడింది, ఎందుకంటే ఆయన కూడా క్యాబినెట్లో ఒక ప్రధానమైనటువంటి దాంట్లో పొజిషన్ ఉన్నారు కనుక తప్పకుండా అవుట్ సోర్సింగ్ విధానం పోతుంది. కానీ కుక్క తోక ఎట్లయితే మళ్ళీ మళ్ళీ అది చక్కగా కాదు, అట్లే ప్రభుత్వాలు తమంతగా తాము నిర్ణయాలు చేసుకునేటువంటి అధికారం ఉందా లేదా మనకు తెలియదు, కానీ మళ్ళీ అవుట్ సోర్సింగ్ మొదలుపెట్టారు. నేను హరీశ్వరరావు గారిని అడిగాను, మరి అవుట్ సోర్సింగ్ ఉంటుందన్నారు, కాంట్రాక్ట్ ఉండదన్నారు, మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఏమిటంటే సార్ ఆయన ఒక ప్రశ్న ఆయన ఏమన్నాడంటే, సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేసి ఎత్తిపోతలు చేసినప్పుడు ఆ పథకం అయిపోయిన తర్వాత మేము తీసుకున్న ఎంప్లాయీస్ అంతా ఏం చేయాలి? పథకమే టెంపరీ అయినప్పుడు ఉద్యోగులకు పర్మనెంట్ సమస్య. ఇరిగేషన్ అనేది ఒక ప్రాజెక్ట్ పోతే ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక ఎత్తిపోతలు అయితే ఇంకో ఉంటుంది. మొత్తం కలుసుకుంటే తాగుకుంట మన దగ్గర ఉండే మానవ వనరులను నిరంతరంగా ఉపయోగించుకోవచ్చు. పోనీ ఒకవేళ అది ఏమైనా దాంట్లో సమస్య ఉందని అనుకున్నా, అది ఆర్టీసీ 108 అంగన్వాడీ విద్యుత్ కార్మికులు ఇవైతే పర్మనెంట్ కదా, ఇవైతే పోయేది కాదు. ఇది ప్రాజెక్టులు అంటే టెంపరీ, కానీ ఇది ఎలక్ట్రిసిటీ కోరుకోదు. ఎలక్ట్రిసిటీ లేకుండా జీవితం సాగదు. ఎలక్ట్రిసిటీ ఇది నిత్య జీవిత అవసరం అయిపోయింది. వంటగదిలో నుంచి పడగదిలోకి అంత అయిపోయింది. అది ఎలక్ట్రిసిటీ అయిపోతే నడవదు. కార్మికులు 23,000 మంది పని చేయకపోతే మొత్తం చీకటి తెలంగాణలో. అలాంటి పరిస్థితిలో ఎక్కడైతే ఉద్యోగము నిరంతరంగా ఉంటుందో ఆ పని ఆగదు. అలాంటి చోట్ల కనీసము మీరు చెప్పిన వాగ్దానం ప్రకారము అందరినీ భద్రత కలిగినటువంటి పర్మనెంట్ ఉద్యోగం చెయ్యాలి అని మనం అన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, 10 సంవత్సరాలు కంటిన్యూగా పనిచేసిన వాళ్ళని పర్మనెంట్ చేయాలి అనేటువంటి న్యాయస్థాన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మనమేమి కొత్తగా అడగడం లేదు. కనుక నిజానికి రెగ్యులర్గా పనిచేసే వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఉంది. కాబట్టి చాలా సంస్థల్లో ఉద్యోగం నుంచి 10 నెలల తర్వాత టర్మినేట్ చేయడం, మళ్ళీ మర్నాడు ఆర్డర్ ఇవ్వడం, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ను అది దాటవేయడం కోసం ఇలాంటి పనులు కూడా కొన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయాలు కూడా అలా చేస్తున్నారు. లెక్చరర్ని అపాయింట్ చేస్తారు కాంట్రాక్ట్ ఈ పద్ధతిలో, 10 నెలలు అయిన తర్వాత టర్మినేట్ చేస్తారు, మళ్ళీ ఆర్డర్ ఇస్తారు. కనుక కంటిన్యూస్ సర్వీస్ అని సుప్రీంకోర్టు హైకోర్టు పోకుండా ఇటువంటి కొత్త కొత్త పద్ధతుల్ని కలుపుతున్నారు. కానీ మౌలికంగా ఏ మనిషికైనా జీవితంలో ఒక భద్రత కూడినటువంటి ఉద్యోగం కావాలా వద్దా అనేది మనిషి జీవితానికి సంబంధించిన విషయం. నేను అవుట్ సోర్సింగ్ చేస్తాను, కాంట్రాక్ట్ ఇస్తానంటే ఉద్యోగం పోతే పిల్లలు ఏమవుతారు, చదువు ఏమవుతుంది, కుటుంబం ఏమవుతుంది, ఇళ్ళ కిరాయి ఏమవుతుంది, పాలేమవుతుంది, ఉదయం లేచినటువంటి జీవితంలో సడన్గా మనకి జీతాలు అయిపోయాయంటే జీవితం ఏమవుతుంది? అంటే ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి? మనిషి గురించి ఆలోచిస్తున్నాయా లేదా? మనిషి జీవిత భద్రత లేకుండా ఉద్యోగం ఉంటే వీళ్ళందరికీ కావాల్సిన ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్లు కూడా పెట్టుకున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ, ఎంపీలకు పెన్షన్లు, ఎమ్మెల్యేలకు పెన్షన్లు, అయితే వాళ్ళు వీళ్ళు చేసిన 5 సంవత్సరాల పనికే పెన్షన్లు పెట్టుకున్నారు. మరి పెన్షన్ ఎందుకు పెట్టుకున్నారు? ఎంపీలు నవోదయ స్కూల్లో తమ మన్మలకు మన్మరాళ్ళకి సీట్లు పెట్టుకున్నారు కంపల్సరీగా. ఏ ఎంపీ నాకు మన్మడైనా మన్మరాలని నవోదయ స్కూల్లో వాళ్ళకి సీట్లు, అధికారం ఉంది కదా అని మీరు అన్నీ చేసి పెట్టుకున్నారు. అని మేమేమో ఇక్కడ పనిచేస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుంటే మా పిల్లల చదువు సంగతి ఏమిటి, మా పిల్లల ఆరోగ్యం సంగతి ఏమిటి, తర్వాత మాకు ఇల్లు సరిగా లేవు, పర్మనెంట్ ఇల్లు, మా ఇళ్ళ కిరాయి సంగతి ఏమిటి, మా రోజు వారి జీవితం సంగతి ఏమిటి. ఇది మనిషి జీవితము భద్రత లేకుండా ఎట్లా జరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్థలో, అమెరికా లాంటి వ్యవస్థలో సప్లై డిమాండ్ అని వాడు కూడా ఇప్పుడు దీంట్లో పడ్డాడు.
ఇక్కడ ఏంటంటే ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ కాంట్రాక్ట్ అయిపోయాక ఇంకో విశ్వవిద్యాలయం పిలుస్తుంటారు. అనుభవం ఉంది కాబట్టి జాబ్లు వస్తుంటాయి. ఆ పెట్టుబడిదారి వ్యవస్థ లేరది. కానీ చాలా మందికి తెలిసిన విషయమో తెలియని విషయమో కానీ 19వ శతాబ్దంలో అమెరికాలో స్పాయిల్ సిస్టమ్ అని ఉండేది. ఒక ఉద్యోగిని పెట్టినప్పుడు ఆ ఉద్యోగి భద్రత, అతని భవిష్యత్తు, అతని పిల్లలు, అతని ఇల్లు, జీవితము, దీని గురించి ఆలోచనలు ఎందుకు పాలిస్తున్నట్లని, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది అన్నట్టు. విద్యుత్ కార్మికులు 23,000 మంది ఎందుకు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో? మీకేం అధికారం వచ్చింది? మీరు బాగానే కూర్చున్నారు, అక్కడ అధికారం చెలాయిస్తున్నారు. మీ బాధ్యత లేదా? వీళ్ళందరూ ఎక్కడ పోతారు? వీళ్ళంతా తెలంగాణ వాళ్ళే కదా. అంటే ప్రశ్న ఎక్కడొచ్చిందంటే, అధికారంలో కూర్చున్న వాళ్ళు తీసుకోకుండా పోలు ఎక్కుతారు, పోలు మీదనే చనిపోతారు. వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? వాళ్ళు నిజంగా పోలు అర్ధరాత్రి జాగ్రత్తలు తీసుకుంటా అంటే, అరే కరెంట్ పోయింది, కరెంటు అందకపోతే ఇబ్బంది అవుతుందని హడావుడిగా వెళ్ళి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ పోలు ఎక్కి ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అంటే అది ఎంత వృత్తి నిబద్ధత ఉంటే వాళ్ళు అట్లా కష్టపడి రిస్క్ తీసుకొని పోలు ఎక్కుతారంటారు. అంటే అసలు ఏం అర్థం లేకుండా ఈ 23,000 మంది పని చేయకపోతే ఎలక్ట్రిసిటీ నడుస్తుందా? మరి ఎందుకు అసలు భద్రత కలిగిన ఉద్యోగులు పోయినట్టు? సరే, ఏ కారణం వల్ల అయితే కాంట్రాక్టు తీసేసి మొత్తంగా డైరెక్ట్ పేమెంట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. మీరు 23,000 మంది రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. అందరికి సంతోషం. నేను కూడా వాళ్ళ డైరీలో రాశాను. ఎందుకంటే చాలామంది అంటున్నారు, ఏంటి అసలు నేను హరిగోపాల్ వాళ్ళకి సలహాదారుగా ఉండి 23,000 మందిని ముఖ్యమంత్రి గారు రెగ్యులరైజ్ చేస్తానని ఆయన ప్రకటించిన ఈయన కనీసం మర్యాదకైనా ముఖ్యమంత్రి గారు మంచి పని చేసిందని అనడం లేదు అని వ్యాసమే రాశారు. సరే, మనం అది పర్మనెంట్ చేస్తే అనేవాళ్ళం. ఎందుకు తప్పకుండా 23,000 మందిని పర్మనెంట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అభినందించిన తర్వాత వాళ్ళని అలాగే అందరినీ పర్మనెంట్ చేయమని అడుగుతాం. లేదా వాళ్ళు అందరూ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఇంకా మెరుగుపడాలని పోరాటం చేస్తుంటాం. అది ఎప్పుడు నిరంతరంగా జరిగే విషయం. కానీ 23,000 మంది రెగ్యులర్ ఇచ్చేస్తామంటే మేము కూడా కొంచెం సంతోషపడ్డాం. కానీ లేక కనీసం ముఖ్యమంత్రి ఏదో ఒక మంచి పని చేశాడు. చేస్తే ఎవరో పిల్లోడు వెళ్ళి వాడు కేసు వేశాడు. మీరు ఎట్లా తీసుకుంటారు? మేమంతా అన్ఎంప్లాయ్ అంటే వాడు ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలను తీసేయడం. ఇది పిల్లల అవగాహనలో కూడా చాలా లోపం ఉంది. అవగాహనలో ఉద్యోగులు పనిచేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాం అంటే ఒకగాని వెళ్ళి కేసు వేసి, నీకు ఉద్యోగం కావాలంటే నీ ఉద్యోగం కొరకు నువ్వు పోరాటం చేయి. నిరుద్యోగులకు మనం ఇచ్చేస్తే ఇదేమిటంటే, మీరు ఉన్న ఉద్యోగం తీసేయడం ఏంటి? అసలు నీ ఉద్యోగం అంటే వాళ్ళ ఉద్యోగం అంతే, నువ్వు మనుషులు వాళ్ళు మనుషులే. ఈ అవగాహనలోనే ఒక లోపం. దాన్ని కోర్టు అడ్మిట్ చేయడం. కోర్టు ఏమనాలి? నీకేం లోకల్ స్టాండింగ్ లేదు. 23,000 మందికి ఉద్యోగాలు కావాలి, అందరు మనుషులే, నీలాగా వాడు మనుషులే కాబట్టి వాళ్ళకు ఉన్నాయి. నీకు ఉద్యోగాలు కావాలంటే నీ ఉద్యోగాల కొరకని నువ్వు పోరాటం చెయ్యి, నువ్వు అడుగు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకున్నదని కోర్టులో కేసు. మేమందరం మా అందరి ఉద్యోగాల సంగతి ఉంటుంది. ప్లీజ్ రెగ్యులరైజ్ చేసేదాని మీద కేసు వేస్తే ప్రభుత్వం ఏం చేయాలి? యుద్ధ ప్రాతిపదిక మీద కోర్టుకు వెళ్ళి సమర్థవంతమైన లాయర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మంచి అడ్వకేట్ జనరల్ ఉన్నారు, చాలా సమర్థవంతమైన వాడే. కోర్టులో కౌంటర్ వేసి ఇమీడియట్గా దాన్ని స్టే అని వెకేట్ చేస్తే రెగ్యులరైజ్ చేయాలి కదా. ఎందుకు ప్రభుత్వం జాప్యం చేస్తున్నది? అంటే ప్రభుత్వము ఒకవైపు మంచివాళ్ళు అని అనిపించుకొని మాకెవరో అడ్డం వచ్చిందని చెప్పడానికి మీరు కేవలము నేను ఒక ప్రిటెక్స్గా ఉపయోగిస్తున్నారని మనం అంటున్నాం.